సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది, గాయపడ్డ వాళ్ళు ఎంతమంది, మిస్ అయిన వాళ్ళు ఎంతమంది, అధికారులు చెప్తున్న లెక్కలు సరిగ్గా ఉన్నాయా? ఈ లెక్కపై గందరగోళం చెలరేగుతోంది. 143 మంది విధులకు వచ్చారు అని అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే అధికారుల లెక్కల ప్రకారం 36 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు, 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అని వాళ్ళు ప్రకటించారు. కానీ అధికారులు చెప్తున్న ఈ లెక్కలపై బాధిత బంధువులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మార్చురీకి 45 మృతదేహాలు వస్తే 36 మంది మాత్రమే చనిపోయారు అనడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరైన వివరాలు ఇవ్వండి అంటూ కుటుంబ సభ్యులంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సిగాచి ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. ధృవ ఆసుపత్రిలో 9 మందికి, ప్రణమ్ ఆసుపత్రిలో 19 మందికి, మరో 3 ఆసుపత్రుల్లో ఇంకొక 6గురికి చికిత్స అందిస్తూ ఉన్నారు. చికిత్స పొందుతున్న వారికి తక్షణ సహాయంగా 50,000 రూపాయలు అందించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. చికిత్స పొందుతున్న వారిలో 6 కార్మికుల పరిస్థితి సీరియస్గా ఉండడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. పాసమైలారం పరిశ్రమ వద్ద నుంచి మా ప్రతినిధి శివతేజ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. శివతేజ, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అని దానికి సంబంధించి ఎందుకు ఇంత గందరగోళం చెలరేగుతోంది? 45 మృతదేహాలు మార్చురీకి వచ్చాయని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ అధికారులు 36 మంది మాత్రమే చనిపోయారని చెప్పడం వెనక ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్ లెక్క తేలుతోందా? సో కొంత ఈ లెక్కల విషయంలో మాత్రం కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న సీఎం ఏదైతే ఈ ఘటనా స్థలానికి వచ్చాడో ఇక్కడికి వచ్చిన తర్వాత 36 మృతదేహాలు గుర్తించినట్టుగా సీఎం చెప్పారు. అయితే 45 మంది ఇప్పటికే చనిపోయినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ మాత్రం 32 మార్చురీలో మాత్రం 32 డెడ్ బాడీలే ఉన్నట్టుగా అయితే సమాచారం. దీంతో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతమంది చనిపోయారు, అసలు డ్యూటీ ఈ పేలుడు జరిగినప్పుడు ఎంతమంది ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు అప్పుడు అనే లెక్కల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. దీనిపైన ఎవరు కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం కలెక్టర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ అధికారి కూడా ఈ లెక్కల విషయంలో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో అయిపోయింది. విజువల్స్లో మనం చూస్తున్నాం. నిన్న ఇదంతా కూడా రెస్క్యూ చేసినటువంటి ప్రాంతం. ఇప్పుడు ఈ రెస్క్యూ ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న వర్షం పడినప్పటి నుంచి రెస్క్యూ పూర్తిగా ఆగిపోయింది. అయితే రాత్రి వర్షంతో అడ్డంగా మారినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నామో ఇటాచి ఉన్న ప్రాంతం అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా నిన్న క్లియర్ చేయడం జరిగింది. ఆ పక్కన కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ విజువల్స్లో మనం చూస్తున్నాం. ఏదైతే ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుందో అదంతా కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఈరోజు డిస్మెంటల్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అందులో కూడా మృతదేహాలు ఉన్నట్టుగానైతే సమాచారం అందుతుంది. ఇంకా 11 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఆ 11 మందికి సంబంధించిన మృతదేహాలు ఇందులోనే ఉంటాయి. వీటిని మొత్తం క్లియర్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా డిస్మెంటల్ చేయాలి. డిస్మెంటల్ చేసిన తర్వాతనే అందులో ఇంకేమైనా మృతదేహాలు ఉంటాయనేది తెలిసే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఈరోజు ఇప్పటివరకు అయితే ఇంకా సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. ఐఆర్ ఆఫీసర్స్ ఇక్కడ చేరుకోవాలి. చేరుకున్న తర్వాతనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చిన్న స్థాయి ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఈరోజు క్లియర్ చేసే అవకాశం ఉంది. పేలుడు దాటికి 3 అంతస్తుల భవనం పూర్తి స్థాయిలో కుప్పకూలిందని చెప్పాలి. ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద మోటార్లు సైతం ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ కంపెనీలో ఉన్నటువంటి మోటార్లు ఇవన్నీ కూడా ఏదైతే ఆ పేలుడు ఉందో ఆ పేలుడుకు సంబంధించినటువంటి ధాటికి ఇవన్నీ ఇక్కడికి వచ్చి పడిపోవడం జరిగింది. అవన్నీ ఈరోజు మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా సిగాజీ కంపెనీపై ఇప్పటికే కంపెనీ మేనేజ్మెంట్పై కేసు నమోదైంది. BDL బానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎందుకంటే ఇందులో BNS 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదంటూ ఇందులో చనిపోయినటువంటి బాధితులు ఈ కంపెనీ పైన కేసు వేయడం జరిగింది. కేసు వేసిన అనంతరం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక మృతులు ఎవరైతే ఉంటారో ఇప్పటికే 13 బాడీలను వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారిని డెడ్ బాడీలు అయితే వారి స్వగ్రామాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా హై టెంపర్తోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు 700 నుంచి 800 డిగ్రీల వేడితో
ఈ బిల్డింగ్ అంతా బ్లాస్టింగ్ కావడం జరిగింది. బ్లాస్టింగ్ అయిన మరుక్షణమే ఇందులో ఉన్నటువంటి చాలామంది దాదాపు 143 మంది ఈ అప్పుడు ప్రమాదం జరిగినప్పుడుగా ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. వారంతా కూడా ఇంకా బాధితులు కొంతమంది ఇక్కడికి వస్తున్నారు. వచ్చి ఆ కంపెనీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాగ్వాదం చోటు చేసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా 2-3 కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. వారికి సంబంధించినటువంటి వ్యక్తుల బంధువుల ఆచూకీ కోసం ఇక్కడికి ఇంకా వస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపైన అధికారులు క్లారిటీ ఇస్తే ఈ సమస్య అయితే ఎదురయ్యే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పూర్తిగా ఇప్పుడు ఏదైతే మనకు విజువల్స్లో కనిపిస్తుందో ఇక్కడ కూడా ఉదయం ఫైర్ అయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు చెప్తున్నారు. ప్రజెంట్ పొగలు కూడా ఇంకా వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇదంతా కూడా ఉదయం పూట ఫైర్ అయినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఫైర్ అయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లతో ఆ మంటలను పూర్తిగా ఆర్పేయడం అయితే జరిగింది. సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రారంభం కాలేదు. ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నాం లోపల బంధువులు ఉన్నారు. ఒకసారి విజువల్స్లో మనం చూస్తున్నాం బంధువులతో పోలీసులు వాళ్ళు మాట్లాడుతున్నారు. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను చూపించాలంటూ కూడా వారు పోలీసులతో వాగ్వాదం చేసుకుంటారు. ఆ విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. కంపెనీ లోపలికి వచ్చారు వాళ్ళు. నిన్నటి నుంచి కూడా ఇదంతా తిరిగారు. వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కనిపించకపోవడంతో ఈరోజు కూడా నిన్న సాయంత్రం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కొంతమంది బంధువులు వచ్చారు, ఇక్కడ గొడవ చేశారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు కొంతమంది కంపెనీ సిబ్బందితో కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి. అంతే ఒక లెక్క తేలాల్సి ఉంది. క్లియర్గా చెప్పతే ఈ సమస్యను అయితే ఉండే అవకాశం లేదు. మరికొద్ది సేపట్లోనే సహాయక చర్యలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే హయ్యర్ ఆఫీసర్స్ ఇంకా చేరుకోవాలి. హయ్యర్ ఆఫీసర్ చేరుకున్న తర్వాత ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శివతేజ. ఇంకొక వైపు ఘటనా స్థలం నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం ఆధారాలు సేకరిస్తోంది. విచారణలో ఎఫ్ఎస్ఎల్